జనవరి 19వ తేదీన జరిగే బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ స్మృతివనం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. పాణ్యం ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా విజయవాడలో ఈ నెల 19వ తేదీన 404 కోట్ల రూపాయలతో 19 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృహత్తర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ జిల్లాధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మైనార్టీ నాయకుడు బాబులాల్ హాజరయ్యారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా పార్టీ ఆఫీసులో 19వ తేదీ జరగబోయే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించి గౌరవ అధ్యక్షుల వారి కడసాని రాంభూపాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా జగనన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇతోధికమైన సహాయం చేసినారు కాబట్టి, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యం అనుకోండి, పేదల కోసం అనుకోండి, అడుగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం అనుకోండి, ఆయన ఏ రకంగా అయితే ఆశించినాడో దానికి తూచా తప్పకుండా ప్రతి పనిని ఆయన చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తున్న మా జగనన్న, అంబేద్కర్ ఆశయాల ప్రకారం నడుచుకుంటున్నటువంటి మా జగనన్నకు నేను మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ 19వ తేదీ జరగబోతున్నటువంటి అంబేద్కర్ ఆవిష్కరణకు నంద్యాల జిల్లా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే కాకుండా అందరూ కలిసి వేలాదిగా తరలి వెళ్లి దాన్ని జయప్రదం చేయవలసిందిగా చేస్తామని కూడా చెబుతూ, మరొకసారి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మన భవిష్యత్తు గురించి ఆలోచన చేసే మా జగనన్నకు, అంబేద్కర్ ఆశయాల ప్రకారం నడుచుకునే జగనన్న మనం సంఘీభావం తెలుపుతూ, అంబేద్కర్ ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దానికి మనమందరము వేలాదిగా తరలి వెళ్ళి దాన్ని సక్సెస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ చెల్లిస్తున్నాం. గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 19వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మన జిల్లా స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కార్యక్రమం గురించి రూపకల్పన చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. అనంతరం ఈ యొక్క 8 నుంచి 10వ తేదీలో కూడా ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఆ యొక్క గ్రామాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా కొత్తగా రంగులు వేసి అక్కడ పాలాభిషేకం చేసి, ఒకవేళ విగ్రహం లేని చోట ఆయన యొక్క చిత్రపటానికి కూడా పూలమాలను వేసి మనమందరం కూడా సంఘీభావం తెలిపి ఈ నెల 19వ తేదీన జరుగుతున్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక కులము, మతం అనేది కాకుండా
ఈరోజు రాజ్యాంగం రచించిన మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి ఈ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడికి జిల్లా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క అనుమత సంఘం ఏవైతే ఎస్సీసీలు కానీ, బీసీసీలు కానీ, ఎస్టీసీలు కానీ, మైనార్టీసీలు కానీ ఏవైతే అందరూ వచ్చినారో మరి వాళ్ళందరూ కూడా ఆ యొక్క కమిటీలకు సంబంధించి ఉపాధ్యక్షులు కానీ, కన్వీనర్లు కానీ, లేకుంటే కార్యదర్శులు, జనరల్ సెక్రటరీలు, మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క విజయవాడకు తరలి రావాలని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 19వ తేదీన తప్పకుండా ఆ కార్యక్రమం హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతాం. పార్టీ అధ్యక్షుల ఆదేశం ప్రకారం ఈరోజు 7వ తేదీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో దాంతోపాటు ఎవరైతే ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఉన్నారో ఆ నాయకులతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ 19వ తేదీ డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కోసం ఏ విధంగా మనం ప్లాన్ చేయాలి, ఇక్కడ నుంచి మంది ఏ విధంగా పోవాలనేది దాన్ని మాట్లాడడానికి కూడా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు 8వ తేదీ నుంచి రేపటి నుంచి 9వ తేదీ వరకు కూడా ఈ గౌరవం మన అంటే ఎమ్మెల్యే స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అసెంబ్లీ సంబంధించిన వరకు ఆ నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల తాడ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మనం 19వ తేదీ వాళ్ళని ఏ విధంగా మొబిలైజ్ చేయాలనేది ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో పార్టీ క్యాడర్తో పాటు వాళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులతో అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే పార్టీ సంబంధించిన పదవుల్లో ఉన్నారో, ఎవరికైతే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా 8 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో చేయడం జరుగుతుంది. 9 నుంచి 12 వరకు గ్రామ సచివాలయం స్థాయిలో ఇంటరాక్షన్ ఎవరైతే మెయిన్ నాయకులు ఉన్నారో ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయంలోని మెయిన్ నాయకులు, దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఆ నాయకులతో అందరితో మాట్లాడి డాక్టర్ అంబేద్కర్ గారి ఫోటో గ్రామ సచివాలయంలో ఉండేటట్టు ఏర్పాటు చేయడం, దాని కింద వాళ్ళకి అందరికీ కూడా 19వ తేదీ పోవడానికి, దాంతోపాటు ఈ 9 నుంచి 12 వరకు అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం అంతా కూడా కవర్లు వేసి నీట్గా నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉండే అన్ని కూడా ఫోటోలకు అంతా కలర్లు వేసి మొత్తం వాళ్ళకు పాలాభిషేకం చేయడం. దాంతో ముందు ఈ ఎస్టీ, ఎస్సీ ఎవరెవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి జనవరి 19వ తేదీకి మాత్రం ఖచ్చితంగా ఆ రోజు అందరినీ కూడా మొబిలైజ్ చేయడానికి వీళ్ళందరినీ ఎట్లా సమావేశం చేయాలనేది నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఈరోజు మాట్లాడడం జరిగింది. రేపు ఎల్లుండి నియోజకవర్గ స్థాయిలో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత మా గ్రామ సచివాలయ స్థాయిలో, మండల స్థాయిలో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా డాక్టర్ అంబేద్కర్ ఏ ఆశయాల కోసం పనిచేశారో అదే ఆశయాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. సామాజిక సాధికార మనం బస్ యాత్రలు కూడా పెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన ఈ ప్రభుత్వం మనం ఈ కులాలకు సంబంధించిన వరకు ఏం చేశామని చెప్పడానికి మొత్తం మనం ఒక్కసారి చూసుకుంటే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మనం ఎంత పర్సంటేజ్ మనం ఈ కులాల వారికి ఇచ్చినామనేది ఒకటి, మనం ఎమ్మెల్సీలు కూడా అన్ని కులాలకి ఎవరెవరికి ఏమి ఇచ్చినాము అనేది ఒకటి, లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మనం రిజర్వేషన్ నుంచి కూడా మనం వీళ్ళకి అందరికీ కూడా పదవులు ఇవ్వడం. అంటే ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుని సామాజిక సాధికార అనే ఉద్దేశంతో కులాలకు సంబంధించిన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మనం స్వాతంత్రం వచ్చినాలని చూసాం. నేను 1985 నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు అన్నీ చూసినాను. కేవలం మాటలకు పరిమితం కావడం తప్ప ప్రజలకు ఏం చేసింది ఏం చేసింది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన మాట మీదకు నిలబడి
మొత్తం ఏదైతే చెప్తున్నాడో వాళ్ళకు పదవులలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. అందుకే ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా బాగా ఉండాలనేదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. మనం చూసే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. దాన్ని కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదని కోర్టులో పోయినది తెలుగుదేశం. వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడితే ఎట్లా ఒకసారి ఆలోచించండి. అంతా కూడా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలు ఒకసారి ఆలోచించమని 2014 నుంచి 2019 వరకు ఎవరి పరిపాలన పాటు చేశారు. 2019 నుంచి 2024 వరకు ఈరోజు ఏం పరిపాలన జరుగుతుంది, ఎంతమంది ప్రజలు డైరెక్ట్గా దగ్గర 2 లక్షల కోట్లు డైరెక్ట్గా ప్రజలకు డబ్బులు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మధ్యన మీడియేటర్ లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటిది మనం ఒక్కసారి ప్రజలను ఆలోచించాం. జయప్రకాష్ నారాయణ గారు చెప్పడం జరుగుతుంది, ఆయనే చెప్పడం పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మాత్రం సంక్షేమ పథకాలన్నీ అయిపోతాయి అంటే ఆయన ముందే చెప్పడం జరుగుతుంది. అంటే ఇవన్నీ చేయడానికి ధైర్యం ఉన్న నాయకుడు కావాలి, కానీ ఇట్లా రోజు పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి ఒక ధైర్యంగా ప్రజల ముందు చెప్తే మాట కోసం పనిచేస్తాడనే ఉద్దేశంతోనే ఈరోజు అన్నీ చేయగలిగినారు. కాబట్టి అటువంటి నాయకుడు మళ్ళీ ఉంటేనే ప్రజలు సంక్షేమ పథకాలు వస్తాయి. లేకుండా ఏ పార్టీ వచ్చినా చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగం చేయలేదు. ఆయనే చెప్పడం జరిగింది. అంటే అందుకు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తాను. మొత్తం అందరూ కూడా తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చిన అంతకుముందు 1 సంవత్సరం కిందట వాళ్ళే మాట్లాడినారు, ఈ రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుంది, ప్రజలందరూ కూడా మీరు అన్యాయం కోసం రోడ్ల మీదకి రావాలని మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఈ రోజు వచ్చి చంద్రబాబు గ్యారెంటీ, చంద్రబాబు షూరిటీ అనే దానిలో ఒక్కసారి ఇచ్చే డబ్బులు ఎంత అవుతుందో ఒకసారి వాళ్ళు లెక్క ఇచ్చేప్పమని చెప్పండి. ఒక్క ఈ రాష్ట్రంలో అమ్మఒడి ఒక్కరికి ఇస్తేనే 6,000 కోట్ల పైగా ఈరోజు మనం డబ్బులు ఇస్తున్నాం. అదే ఇంట్లో ఎంతమందికి ఇచ్చి ఎన్ని వేల కోట్లు కావాలో ఒకసారి ఆలోచించాలి. కేవలం పని అంటే ఏవైతే మనం వాగ్దానాలు అవన్నీ కూడా ఎలక్షన్ల కోసం మాటలు చెప్పి ఎలక్షన్ల కోసం ఓటు వేయించిన తర్వాత ఎగరగొట్టడం చంద్రబాబు నైజం. మనం ఒకసారి ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏమి చెప్తే ఏ దాని మీద మాట నిలవనాడో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు కానీ ఒక్కసారి మాట్లాడమని చెప్పండి. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క దానికి కూడా మాట తప్పిన వాడు చంద్రబాబు. అందుకే ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసిన, మీరు పొరపాటున చంద్రబాబు నాయుడు 2014 చేశారు. పొదుపు లక్ష్య గ్రూపులకు ఇవన్నీ కూడా రుణాలు మాఫీ చేస్తానని చెప్పినాడు. రైతులకు రుణం మాఫీ అని చెప్పినాడు. కేవలం పేపర్ల వరకే పరిమితమైన తప్ప ఏదో 2-3 ఇన్స్టాల్ నుంచి మొత్తం టోటల్ ఎత్తేసి ఇవన్నీ కూడా ఒక్కసారి ఎవరైతే అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మీద ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే నాయకుడు జగన్మోహన్. అందుకే ప్రజలు ఒకసారి ఎవరైతే మీ ముందర మాట చెప్తారో అటువంటి నాయకుడిని అటువంటి పార్టీని ఎన్నుకోమని విజ్ఞప్తి చేశాం. దాంతోపాటు మా ఎమ్మెల్యేస్ మా ఎమ్మెల్సీలకు మా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా మా నాయకులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరినీ కూడా కోరారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం మనం ఖచ్చితంగా 19వ తేదీ జరగబోతున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో నంద్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున మనం పాల్గొనాలి.